అందరికీ నమస్తే అండి. అనగనగా ఒక నాయకుడు తండ్రి మరణిస్తే ఆ తండ్రి సెంటిమెంట్తో ఒక విపరీతమైన మాస్ ఇమేజ్తో ఒక బలమైన సింపతితో ఒక యువ నాయకుడిగా గట్స్ తెగింపు ప్రజాదరణ విపరీతమైన క్యాడర్ ఉన్న ఒక నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి దాదాపుగా 9 ఏళ్ల పోరాటం తర్వాత ప్రజామన్ననలతో అధికారంలోకి వచ్చాడు. 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి అనేది అతని లక్ష్యం. తన తండ్రి ఫోటో పక్కన తనది పెద్ద ఫోటో పెట్టుకొని గుండెల్లో చిరకాలం గుర్తుపెట్టుకోవాలనేది అతని లక్ష్యం. అటువంటి లక్ష్యం ఉన్న నాయకుడు ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలించారు అది మనం ఈ వీడియోలో చెప్పుకొని, ఆ నాయకుడు కొంతమందిని కావాలని లేపి మరీ తన్నించుకున్నాడు అని అనుకున్న ఆశ్చర్యం అవసరం లేదు. రేపు రాబోయే రిజల్ట్స్తో మనం అదే భావించవచ్చు. లేపి తన్నించుకోవడం అంటే ఏమిటి? అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి, ఇప్పుడు మనకు 30 ఏళ్ళ అధికారం కావాలనుకుంటున్నప్పుడు ఆల్రెడీ ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చేశారు. ప్రతిపక్షాన్ని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అసలు జీవితకాలం మళ్ళీ అటువంటి తీర్పు ఎవరికి రాదు. సో అంత తీర్పు ప్రజలు ఇచ్చినప్పుడు ఆ సింహాసనాన్ని, ఆ కనకపు సింహాసనాన్ని వజ్రాలతో వైడూర్యాలతో నింపేసినట్టే ప్రజలు. ఇంకా మీరు అక్కడ కూర్చొని మీ జోలికి ఎవరు రారని. సో అలా ఇచ్చినప్పుడు ఎంత హుందాగా పరిపాలించాలి? పగ, ప్రతీకారం, కక్ష సాధింపు, కోపం, ఆవేశం, కులం, మతం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే పాజిటివ్ నెగిటివ్ అనేది 2 ఉంటాయి సమాజంలో కానీ మనిషి మైండ్లో కానీ. పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. మనం ప్రజలకి లేదా బయట సమాజానికి, బయట వ్యక్తులకి, బయట ఎవరికైనా పాజిటివ్నే చూపించాలి. నెగిటివ్ని ఒక హోదాలోకి వెళ్ళిన తర్వాత అణిచివేయాలి. నెగిటివ్ని అణిచివేస్తేనే బెటర్. దాన్ని మనం బయటికి తీసుకొస్తే మన చేతికి కుర్చీ వచ్చింది, మనకు ప్రజలు అధికారం ఇచ్చారు, మనం పగ తీర్చుకుందాం, ప్రతీకారం తీర్చుకుందాం, ఆ కులాన్ని అణిచేద్దాం అనుకుంటే వాళ్ళు లేపి మరీ తంతారు, వాళ్ళు లేచి మరీ తంతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజావేదిక కూలగొట్టాల్సిన అవసరం ఉందంటారా? లేదు. అక్కడితో 1% రాష్ట్ర చాలామందిలో ఆలోచన మొదలైంది. ఇదేంటిది 151 సీట్లు ఇస్తే ప్రజావేదిక కూలగొట్టడం ఏంటి? అదేం పాపం చేసింది? సర్లే, ఏమోలే, ఆయనకు నచ్చలేదేమో, ఓకే వదిలేద్దాం. ఆ తర్వాత రాజధానులు మార్చారు. అమరావతి రాజధాని కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలన్నారు. అరే, రాజధానికి దాదాపుగా 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ అక్కడ శాసనసభ కట్టారు, సచివాలయం కట్టారు, హైకోర్టు శాశ్వత భవనం కట్టారు. అక్కడ ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, యూనివర్సిటీలు వచ్చాయి, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, బిల్డింగ్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అరే కట్టేస్తే పోయేది కదా, ఇంకో 10,000 కోట్లో 15,000 కోట్లో ఇస్తే పోయేది కదా, 3 రాజధానులు అని అండం ఎందుకు? అక్కడితో ఒక 10% మందిలో ఆందోళన మొదలైంది. మొదట ప్రజావేదిక కూల్చివేతతో ఆలోచన మొదలైంది, కానీ పక్కకు పెట్టేశారు. ఏముందలే, సహజమేలే అనుకున్నారు. రాజధాని 3 రాజధానులు అనే నిర్ణయంతో ఆందోళన మొదలైంది. అమ్మో, రాష్ట్రం ఏదో అయిపోతుంది, ఈయనేదో చేస్తున్నాడు అని. ఆ తర్వాత కొంచెం ఒక 3 నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా సందర్భంగా ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని బదిలీ ఆకస్మికంగా సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెట్టి అతని కులాన్ని ద్వేషించి, అతన్ని కులం పేరుతో విద్వేషించి, అతన్ని విమర్శించి, అతని కులాన్ని విమర్శించి సీఎం హోదాలో పెట్టిన ఏకైక ప్రెస్ మీట్ కులం గురించి మాట్లాడారు. అక్కడితో సీఎం హోదా దిగజారింది. ఆయనలో ఉన్న ఆలోచన, కులం పట్ల ఉన్న విద్వేషం బయటకు వచ్చింది, బయటపడింది. చాలామంది అబ్జర్వ్ చేశారు. అక్కడితో ఒక 15% మందిలో ఆందోళన మొదలైంది. అరే ఏదో జరిగిపోతుంది, ఈయన ఏదో చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అని ఒక 15% మందిలో కొంత ఆందోళన మొదలైంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో జరగడంతో. సో అక్కడికి సీఎం అయి 1 ఇయర్ పూర్తయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూ ఇదంతా పూర్తయినప్పుడు 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్కే ఒక 15% మందిలో ఆందోళన, ఆలోచన అన్నీ మొదలై ఉన్నాయి. ఆయన విషయాలు అప్పుడప్పుడే అర్థమవుతున్నాయి, పరిపాలన ఎలా ఉంటుంది అని. పోన్లే, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఏమో సక్రమమైన దారిలో వెళ్తారేమో, మొదట 1 ఇయర్ ఏదో పోయిందేమోలే అనుకున్నారు. అలా కాకుండా ఏళ్ళు గడుస్తున్నాయి. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు జీవోలు, తప్పుడు ఆదేశాలు, ప్రతిపక్షాల మీద కేసులు, కక్ష సాధింపులు,
వెరైటీ కేసులు, సోషల్ మీడియా కేసులు, సిఐడిని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేయడం అవన్నీ జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను మనం వ్యతిరేకించి 23 మంది ఎమ్మెల్యేలను మనం సంతలో పశువుల్లా కొన్నారు అని చెప్పి అవతల వాళ్ళని విమర్శించి మనం 4 ఎమ్మెల్యేలను తీసుకున్నాం. ఎవరైతే మనం ఒక నాయకుడి గురించి చెప్పుకుంటున్నామో ఆయన 4 ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేశారు. అక్కడతో ఆయనలో ఫేక్ నాయకుడు ఉన్నాడా, ఆయనలో నిజాయితీ లేదా అనిపించేలా ఉంది. సరే, అది అయిపోయింది. అక్కడికి ఇంకో 1 year 1.5 year గడిచింది. ఒక ఎమ్మెల్యే, పార్టీ మారిన ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడి భార్యను కించపరిచేలా మాట్లాడారు. అక్కడతో రాష్ట్రంలో 40% మందిలో ఆందోళన, ఆవేదన, ఆలోచన అన్నీ మొదలయ్యాయి. వీళ్ళేదో ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ పార్టీ వల్లే అలా ఎంకరేజ్ చేస్తున్నారు, పర్సనల్గా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, సో ఏదో పెద్ద జరుగుతోంది అని మొదలైంది. సో దాదాపుగా అధికారం చేపట్టిన 2.5 సంవత్సరాలకు దాదాపుగా 50% మందిలో ఆందోళన, ఆవేదన ఇదన్నీ మొదలయ్యాయి. అవగా ఆమెను ఆ విధంగా విమర్శించడంతో మొత్తం అందరూ ఏకమయ్యారు. అందరిలో ఒక యూనిటీ వచ్చింది. ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని విద్వేషించినప్పుడు కులం పేరుతో ద్వేషించారు. సో ఇక్కడ ఆమెను అన్నప్పుడు ఆమె ఎన్టీఆర్ కుమార్తె. సో దాంతో ఆ కమ్యూనిటీలో ఒక యూనిటీ వచ్చింది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా మొత్తం అందరినీ కూడా ఇబ్బంది పెడతారు, నానా మాటలు అంటారని చెప్పి అందరూ మాట్లాడుకోవడం, మీటింగులు పెట్టడం మొదలుపెట్టగా అలా ఉంది. అలా కొన్ని రోజులు అయినప్పటికీ ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. సో ఆ దాడితో కార్యకర్తల్లో కసి వచ్చింది. అరే, మనం ఇలా చూస్తూ పోయింది అధికారం పోయిందని మనం 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు సైలెంట్గా ఉన్నాం, ఇంకా సైలెంట్గా ఉంటే మన పార్టీ ఆఫీస్నే కొడుతున్నారు వీళ్ళు, మన పార్టీ ఆఫీస్నే దాడి చేస్తున్నారని చెప్పి కసి మొదలైంది పార్టీ క్యాడర్లో, ప్రతిపక్ష పార్టీ క్యాడర్లో ఉంది. అది అలా ఉంది. ఇక పరిపూర్ణం ఆ నాయకుడి పతనం, ఆ నాయకుడి వాటమి ఎప్పుడు లిఖించబడిందంటే 2023 సెప్టెంబర్ 9వ తేదీన లిఖించబడింది. ప్రతిపక్ష నాయకుడి అరెస్టు. ఆ అరెస్టే ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో ఆ కమ్యూనిటీని కానీ వేరే వాళ్ళని లేపు తన్నించుకున్నట్టే. చంద్రబాబు గారి అరెస్టుతో పరిపూర్ణమైంది. ఆయన మేబీ అధికారంలో ఉన్న నాయకుడు అనుకోవచ్చు, నేను ఇన్ని నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈయన తప్పుకు దొరికాడు కాబట్టి కేసు పెట్టేద్దాం, అరెస్ట్ చేసేద్దాం, మన చేతిలో అధికారం ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ప్రజలు చూస్తారు, వ్యవస్థలు చూస్తాయి, మీడియా చూస్తున్న మీడియాను కులం ఆపాదించవచ్చు, కోర్టు తీర్పులకు కులము లేదంటే తప్పుడు ఉద్దేశాలు ఆపాదించవచ్చు, మన దగ్గర మందబలం ఉంది కాబట్టి. కానీ ప్రజలు చూస్తూ ఊరుకోరుగా, టైం వచ్చినప్పుడు తీర్పిస్తారుగా. సో ఆ తీర్పు బహుశా రేపు రాబోతుందేమో. సో చంద్రబాబు గారి అరెస్టుతో ప్రతిపక్ష నాయకుడి అరెస్టే వైసీపీకి పట్టిన అతిపెద్ద అంటే వైసీపీ అంత డౌన్ఫాల్ అవ్వడానికి బహుశా అదే కారణం. అంటే చాలా కారణాలు ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పినవన్నీ కారణాలే. ప్రజావేదిక కూల్చివేత, 3 రాజధానుల నిర్ణయము, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయము, వల్లభనేని వంశీ గారు, నాని గారు మాట్లాడిన తీరు, అలాగే టీడీపీ ఆఫీస్ మీద అటాకు, ఇవన్నీ ఉన్నాయి కాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారి అరెస్ట్ మరో ఎత్తు. ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసి ఆధారాలు కూడా చూపించకుండా ప్యూర్లీ కక్ష సాధింపు అని కాస్త డెప్త్గా ఆలోచించే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆధారాలు దొరకలా, ఆధారాలు సబ్మిట్ చేయలా, విచారణ కొనసాగుతోంది. సో దానిలో అరెస్ట్ చేశారు. సో దాంతో ఒక డౌన్ఫాల్ మొదలైనట్టే వైసీపీకి. ఆ అరెస్ట్ జరగడం వలన ఏం జరిగిందంటే ఆ పార్టీ క్యాడర్లో అప్పటికే కసి వచ్చింది, ఆ కమ్యూనిటీలో అప్పటికే యూనిటీ వచ్చింది. ఈ కసి ప్లస్ ఈ యూనిటీ కలిపి ఏం చేశారంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి, మన పార్టీని గెలిపించుకు తీరాలి, ఖచ్చితంగా అవతల వ్యక్తిని ఓడించి తీరాలి, దానికి మనం ఏదైనా చేయాలి, మన మధ్య ఉన్న ఈగోసు, మన మధ్య ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పెట్టేద్దాం, మన అంతిమ లక్ష్యం అతన్ని ఓడించడమే. అంటే దానివలన అధికారంలో ఉన్న నాయకుడు శత్రువుల్ని తయారు చేసుకున్నాడు. శత్రువుల్ని తయారు చేసుకోవడమే కాకుండా ఆ శత్రువులకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, సింపతి అనే ఆయుధం ఇచ్చాడు. ఇతను చేస్తున్న ప్రతి తప్పు వాళ్ళకి ఆయుధమే. ఇతను 100 తప్పులు చేస్తే 100 ఆయుధాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నట్టే. సో అలా ప్రతిపక్షంలో ఐక్యత పెరిగింది, కసి పెరిగింది. సో అవన్నీ కలిసి, లేకపోతే ఏ ఎన్నికల్లో అయినా సరే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అంతగా వచ్చి ఓటు వేశారా? దాదాపుగా 5 లక్షల మంది బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ముంబై రకరకాల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. 5 లక్షల మంది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అంతగా జరిగిందా?
జరగల. సో వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారు? వాళ్ళందరినీ లేపింది ఎవరు? రండి ఓటు వేయండి అని లేపింది ఎవరు? అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే, అధికారంలో ఉన్న నాయకులే. మీరు వచ్చి ఓటు వేయకపోతే మీ పార్టీని మేము ఇలాగే హింసిస్తాం, మీ నాయకుడిని మేము ఇలాగే హింసిస్తాం, మీ పార్టీ కార్యాలయాన్ని మేము ధ్వంసం చేస్తాం అని వాళ్ళని లేపారు. సో లేపినందుకు వాళ్ళు ఊరుకోరుగా, లేచిన వాళ్ళు ఊరికే ఉండరుగా, కొడతారు, గట్టిగా కొడతారు, కొట్టారు. సో ఆ కొట్టిన ఫలితం రేపు జూన్ 4వ తేదీన రాబోతోంది. సో ఇది అంటే నేను జరిగిన మాటలు మాత్రమే చెప్పాను, ఎక్కడా కూడా నేను జరగంది అబోధ కల్పన చెప్పలేదు కదా. ప్రజావేదిక కూల్చడం ఎంత వాస్తవమో, చంద్రబాబు గారు అరెస్ట్ అంతే వాస్తవం కదా. మధ్యలో నేను జరిగిన ప్రతిదీ జరిగింది మాత్రమే చెప్పాను. ఈ జరిగిన వాటి పరిణామమే రేపటి ఫలితం. సో లేపి తన్నించుకున్నారు. వాళ్ళు పడుకున్న వాళ్ళని, వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళని, ఓడిపోయామనే బాధలో ఉన్న వాళ్ళని లేపి వాళ్ళల్లో కసి పెంచి, వాళ్ళల్లో యూనిటీ పెంచి వాళ్ళ చేత తన్నించుకున్నారు. ఆ తన్నుడి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు చూద్దాం. మేబీ అది జరగకపోతే, నేను ఇప్పుడు చెప్పిన ఈ తప్పులు జరగకపోతే నిజంగా 25 ఏళ్ళు సీఎం ఆయనే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ, 23 సీట్లకు పరిమితమైన వేళ, కార్యకర్తలు నిశ్చేష్టులై ఉన్న వేళ, నాయకులు తలా వైపు వెళ్ళిపోయిన వేళ, చక్కగా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ, రాజధాని నిర్మించుకుంటూ, పోలవరంలో ఏదో ఒక కాలమైనా పూర్తి చేసుకుంటూ, కాస్త చెప్పిన మాటల్లో ఒక సగమైన నెరవేర్చుకుంటూ అలా 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 వెళ్ళిపోతే ఏ బాధ ఉండేది కాదు. అట్లీస్ట్ 151కి 120, 130 సీట్లైనా మిగిలేవి. ఆ నెక్స్ట్ ఎన్నికలకు కూడా 110, 105 అయినా మిగిలేవి. కానీ అలా చేయకపోగా అబద్ధాలు ఎక్కువ, ఫేక్ ప్రచారాలు ఎక్కువ, కేసులు ఎక్కువ, కక్ష సాధింపులు ఎక్కువ, పగ ఎక్కువ, ప్రతీకారం ఎక్కువ, క్వాటరీ ఎక్కువ, అవినీతి ఎక్కువ, అరాచకాలు ఎక్కువ, జరగందంటూ లేదు. సో వాటి ఫలితమే రేపు. అందుకే లేపి తన్నించుకున్నారు అన్న. థ్యాంక్ యూ.